వెల్కమ్ టు యూఏటీవీ. సంగారెడ్డి జిల్లా వాసులకు స్వచ్ఛమైన నీరు అందించడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సమీక్ష నిర్వహించారు. 2010లో మంజీరా వాటర్ ప్రారంభించినప్పుడు గంటన్నరలో 10 ట్యాంకులు నిండేవని, ఇప్పుడెందుకు అలా జరగడం లేదని ప్రశ్నించారు. సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలలో మిషన్ భగీరథ నీరు ఎర్రగా వస్తున్నాయి. నీటి నాణ్యత లేదనే ఫిర్యాదులు ఉన్నాయని జగ్గారెడ్డి అధికారులకు వివరించారు. వచ్చే 50 ఏళ్లకు సరిపడా సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో మంజీరా నీళ్లు ప్రజలకు అందించడానికి వాటర్ స్కీమ్ను డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించారు. 2 మున్సిపాలిటీలలో కొత్త కాలనీలకు అవసరమైన పైప్ లైన్లపై వివరాలు కూడా రెడీ చేయాలని అధికారులకు సూచించారు. మంజీరా వాటర్ స్కీమ్లో భాగంగా సదాశివపేట మున్సిపాలిటీకి ఒక ఇంటెక్ వెల్, ఫిల్టర్ బెడ్తో పాటు నాణ్యత గల పైప్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే నెల 15వ తేదీలోపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. ఈ విషయంపై దామోదర రాజనరసింహతో సైతం మాట్లాడాలన్న జగ్గారెడ్డి ఈ నెల 30 వరకు మంజీరా సరఫరాకు సంబంధించి కన్సల్టెన్సీ ప్రతినిధులు పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయాలని సూచించారు. సీఎం దగ్గర నుంచి నిధులు తెస్తామని ప్రతిపాదనల విషయంలో అధికారులు కాంప్రమైజ్ కావద్దని వెల్లడించారు. ఏకకాలంలో 2 గంటల పాటు మున్సిపాలిటీ మొత్తానికి మంజీరా నీరు రావాలన్నారు. సదాశివపేట మున్సిపాలిటీకి డైరెక్ట్గా సింగూర్ ప్రాజెక్ట్ నుండే 25 MLD నీటిని తీసుకునేలా ఇరిగేషన్ ఈఎన్సీకి, మున్సిపల్ సెక్రటరీకి, ఇరిగేషన్ మంత్రికి వినతి పత్రం ఇవ్వాలని జగ్గారెడ్డి నిర్ణయించారు. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్, పబ్లిక్ హెల్త్, RWS ఇరిగేషన్ అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో TGIIC చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డిలు పాల్గొన్నారు.